మనసులో ఒక ఆలోచన అబ్బా ఎంత స్పష్టంగా ఎంత సంపూర్ణంగా ఉంటుంది కదా అది. దానికి రూపం లేదు కాని దాని ఉనికి మనకు తెలుసు. దాన్ని ప్రపంచంతో పంచుకోవాలనిపిస్తుంది. కాని పెదవి దాటి మాటగా వచ్చేసరికి అందులో ఏదో ఒక చిన్న భాగం వెనక్కి ఉండిపోతుంది. ఆ ఆలోచనలోని అసలు సారం, దాని ప్రాణం మాటల మధ్య ఎక్కడో జారిపోయినట్టనిపిస్తుంది. ఆ పూర్తి నిశ్శబ్దానికి మనం పలికే మాటకు మధ్య ఓ పెద్ద అగాధమున్నట్టు ఎప్పుడైనా గమనించారా? ఆ ఖాళీలోనే ఒక అద్భుతమైన నిగూఢమైన శక్తి దాగి ఉంది. ఈ అనుభవం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదూ. ఒక ప్రేమను, ఒక బాధను, ఒక లోతైన అనుభూతిని మాటల్లో పెట్టాలని చూస్తాం. కాని మనం వాడే పదాలు ఆ భావానికి కేవలం నీడల్లా మిగిలిపోతాయి. అసలు ఫీలింగ్ మాత్రం మన లోపలే ఉండిపోతుంది. సంగీతం గురించి మాట్లాడితే ఆ రాగం పట్టుకోగలమా? పువ్వును వర్ణిస్తే దాని సువాసన మాటల్లోకి వస్తుందా? అస్సలు రాదు. మన నిజమైన అనుభవాలు ఎప్పుడూ మాటలకు అతీతంగానే ఉంటాయి. సరే, మరి అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఏంటా శక్తి? ఒక ఆలోచనకు అక్షరరూపాన్ని, స్వరరూపాన్ని ఇచ్చే ఆ ప్రాసెస్ వెనుక ఉన్న అసలు తత్వమేంటి? నిశ్శబ్దం మాటగా ఎలా మారుతోంది? ఇది కేవలం మన గొంతులో జరిగే ఓ ఫిజికల్ యాక్షన్ కాదు. దాని వెనుక ఓ అద్భుతమైన సృష్టి దాగి ఉంది. ఒక అద్భుతం. ఇంకో ప్రశ్న, ఇంకా ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. మనం మాటల్లో పెట్టలేక వదిలేశాం కదా, ఆ నిజం, ఆ సారం ఏమైపోతుంది? ఊరికే మాయమైపోతుందా? లేక అసలైన రహస్యమంతా ఆ మిగిలిపోయిన దాంట్లోనే ఉందా? మాటలకందని ఆ అనుభవంలోనే అసలైన నిజం దాగి ఉందేమో. ఇన్ని ప్రశ్నలడిగాం కదా, వీటన్నిటికీ సమాధానంగా ఈ శక్తికే ఒక రూపమిచ్చి భారతీయ తాంత్రిక సంప్రదాయం ఒక దేవతను మనం ముందుంచింది. ఆమె మాతంగి. పలికిన మాటకు, బయటకొచ్చిన జ్ఞానానికి ఆమె అధిదేవత. నిశ్శబ్దం నుంచి శబ్దం పుట్టే ప్రతి ప్రక్రియ వెనుకున్న సూత్రధారి ఆమె. ఆమె కేవలం మాటల దేవత కాదు, మాటల వెనుకున్న అసలు శక్తి ఆమె. ఆమె పేర్లోనే అసలు విషయం దాగి ఉంది తెలుసా? మాతంగి అంటేనే ఓ ఆలోచన, ఓ అభిప్రాయం. మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనకు మాట రూపమిచ్చే శక్తే ఆమె. మనం వినే ప్రతి శబ్దం, ప్రతి మాట వెనుక ఉన్న మూలం ఆమె. మాటలే కాదు, పాట, ఆట, కళ, ఇలా మనలోంచి బయటకొచ్చే ప్రతి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వెనుక ఉన్నది ఆమె. మనలోని భావం బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టే ఆ క్షణమే మాతంగి. ఇక్కడ ఓ చిన్న కన్ఫ్యూషన్ రావచ్చు. వాగ్దేవత అనగానే మనందరికీ వెంటనే సరస్వతీదేవి గుర్తొస్తారు. మరి మాతంగి ఎవరు? వాస్తవానికి మాతంగి సరస్వతికి పూర్తిగా భిన్నమైన శక్తి. సరస్వతీ జ్ఞానం ఒక పద్ధతిగా కట్టిన లైబ్రరీ అయితే, మాతంగి జ్ఞానం ఒక అడవిలాంటిది. దానికి రూల్సుండవు, కంచెలుండవు. అందుకే సరస్వతిని అందరూ పూజిస్తే మాతంగిని మాత్రం ఓ బహిష్కృతురాల్గా చూస్తారు. ఎందుకంటే ఆమె జ్ఞానం సమాజపు అంచుల్లో, రూల్స్కి దొరకని చోట ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మాతంగి పాలించే జ్ఞానం మనకు తెలిసిన పరిధులు దాటించి తీసుకెళ్తుంది. మనమే గీసుకున్న గీతల్ని జరిపేస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. లాజిక్తో అర్థం చేసుకునేది కాదు, ఫీలయ్యేది. మనల్ని పూర్తిగా మార్చేసే జ్ఞానమది. సరే, మనం మాట్లాడే మాట వెనుక ఇంత కథ ఉందన్నాం కదా, ఆ ప్రాసెస్ ఏంటో కొంచెం లోతుగా చూద్దామా? మనం అనుకున్నంత సింపుల్ కాదిది. మనం మాట్లాడే ప్రతి మాట 4 స్టేజెస్ దాటి బయటకొస్తుందట. మొదటిది పరావాకు. ఇది ప్యూర్ సైలెన్స్, మూలమనమాట. ఇక్కడ ఇంకా ఆలోచన కూడా పుట్టలేదు. రెండోది మధ్యమా వాక్కు. ఇక్కడ మనసులో ఆలోచనలు మెల్లగా ఓ రూపాన్ని తీసుకుంటాయి. ఇంకా బయటకు రావు, మన లోపలే మాట్లాడుకోవడం లాంటిది. మూడోది వైఖరీ వాక్కు. ఇదే మనం మాట్లాడేది, బయటికి వినిపించేది. మరి మాతంగి ఎక్కడ ఉంది? ఆమెది ఈ మూడింటినీ తాటిన పరావైఖరి. అంటే ఏంటంటే ఆ మూలంలో ఉన్న జ్ఞానం ఏమాత్రం చెక్కు చెదరకుండా నేరుగా మాటగా బయటకు రావడం. అది మామూలు మాట కాదు, ఒక డివైన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడే మళ్ళీ ఆ పాత ప్రశ్న వస్తోంది. ఎంత పవర్ఫుల్ దేవతని ఎందుకని బహిష్కృతురాలు అన్నారు? ఎందుకని ఆమెను అపవిత్రంగా చూశారు? ఎందుకు సమాజానికి దూరంగా ఉంచారు? ఎందుకంటే ఆమె జ్ఞానం ఏ రూల్స్కి లొంగదు. మంచి, చెడు, పవిత్రం, అపవిత్రం లాంటి హద్దుల్ని పట్టించుకోదు. దేవాలయంలోనే జ్ఞానముంటుందని ఆననుకోదు. దట్టమైన అడవిలో కూడా జ్ఞానముందని చూపిస్తుంది. అందుకే సంప్రదాయాన్ని బ్రేక్ చేసే ఆర్టిస్ట్కి ఆమె అండగా ఉంటుంది. సమాజం భయపడే నిజాన్ని మాట్లాడే కవికి ఆమె గొంతు అవుతుంది. అందుకే సిస్టంకి ఆమె ఎప్పుడూ ఒక ఔట్సైడరే. ఆమె రంగు ముదురు పచ్చ, ఎమరాల్డ్ గ్రీన్. ఇది దేనికి సంకేతం?
డీప్ నాలెడ్జ్కి, అలాగే కంట్రోల్ లేని అడవికి. అంతేకాదు, ఇది మన హృదయచక్రం రంగు కూడా. అంటే ఆమె జ్ఞానం కేవలం బ్రెయిన్ నుంచొచ్చే లాజిక్ కాదు, హార్ట్ నుంచొచ్చే ఫీలింగ్ అని అర్థం. ఆమెది ఇంకో ముఖ్యమైన పాత్ర కూడా ఉంది. ఆమె ఆది గురువు. ఒక గురువు మాటల్లోంచి వచ్చే జ్ఞానం వెనకున్న శక్తే మాతంగి. అలాగే గణేశుడితో ఆమెకొక స్పెషల్ కనెక్షన్ ఉంది. గణేశుడు అడ్డంకులను తొలగిస్తాడు కదా. ఆయన మనలోని భయాల్ని, సందేహాల్ని తీసేస్తే అప్పుడు మాతంగి రూపంలో జ్ఞానం ఫ్రీగా బయటకు ప్రవహిస్తుంది. ఆమె పాత్ర ఎంత గొప్పదో ఒకసారి ఊహించండి. సాక్షాత్తు జగన్మాత త్రిపుర సుందరికి ఆమె ప్రధానమంత్రి అట. అంటే ఈ విశ్వాన్ని నడిపే ఆ సుప్రీం క్వీన్కే సలహాలిచ్చేది మాతంగి. దీనర్థమేంటే, ఒక నిజమైన మాటకు ఈ విశ్వగమనాన్ని కూడా మార్చే శక్తి ఉంది అని. సరే, ఇప్పటిదాకా శక్తి గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆ శక్తి వెనుకున్న ఒక పెద్ద పారాడాక్స్, ఒక వైరుధ్యం గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం డీప్ కాన్సెప్ట్, నెమ్మదిగా వెళ్దాం. ఒక అనుభవానికి మనం ఒక పేరు పెట్టి ఒక మాటతో దాన్ని డిఫైన్ చేశామనుకోండి, వెంటనే దాన్ని ఒక ఫ్రేమ్లో బంధించేసినట్టే. ఉదాహరణకు, ఒక సూర్యాస్తమాన్ని చూస్తూ వావ్ బ్యూటిఫుల్ అన్నమనుకోండి, ఆ క్షణం, ఆ మాట మన అనుభూతికి ఒక లిమిట్ పెట్టేస్తుంది. ఆ అనంతమైన అనుభవాన్ని ఒక చిన్న పదంలో ఇరికించేస్తాం. ఇక్కడే అసలు పారాడాక్స్ ఉంది. మాతంగి మాటలకి దేవత, కాని మాటలు ఎప్పటికీ పూర్తి నిజాన్ని చెప్పలేవు. అంటే ఆమె ఒక లిమిటెడ్ మీడియంకి క్వీన్ అన్నమాట. కాని ఆ లిమిటేషన్ని దాటి ఎలా వెళ్లాలో తెలిసింది కూడా ఆమెకే. మాటల్ని వాడుకొని మాటలకి అతీతమైన స్థితికి ఎలా వెళ్లాలో ఆమె చూపిస్తుంది. ఆమె అసలైన స్వరూపమేంటో తెలుసా? ఆమె శేషం, అంటే మిగిలిపోయింది. ప్రతిదానికి మనం పెట్టిన పేర్లు, లేబుల్స్ అన్నీ తీసేయగా చివరికి ఏం మిగులుతుందో ఆ ప్యూర్ సైలెంట్ ట్రూత్, అదే మాతంగి. అదే మన ఆత్మ. మంచి చెడు, కరెక్ట్ రాంగ్, వీటన్నిటికీ అవతల ఉన్నదే ఆమె. సో ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తే, ఆమెను బహిష్కృతురాలు అనడం ఆమె వీక్నెస్ కాదు, అదే ఆమె అసలైన బలం. ఎందుకంటే అది స్వేచ్ఛ, అన్ని రూల్స్ నుంచి, అన్ని డెఫినిషన్స్ నుంచి ఫ్రీడమ్. నిజమైన జ్ఞానం అంచుల దగ్గరే ఎందుకు దొరుకుతుందంటే, మధ్యలో ఉన్నదంతా ఆల్రెడీ ఫ్రేమ్ చేయబడింది, లిమిట్ చేయబడింది. అసలైన అనంతమైన నిజం ఎప్పుడు ఆ హద్దుల బయటే ఉంటుంది. సరే, మనం చివరి దశకు వచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా తెలుసుకున్నదంతా మనల్ని, మన మాటని ఎలా మారుస్తుందో చూద్దాం. ఇది కేవలం ఒక దేవత కథ కాదు, మన మాట వెనుకున్న శక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం. ఆమె అసలు పవర్ అందంగా, అలంకారంగా మాట్లాడటం కాదు, మన లోపల ఉన్న నిజాన్ని ఏ భయం లేకుండా, ఏ మాస్క్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బయటపెట్టినప్పుడు కలిగే ఆనందముందు చూశారా? ఆ ఆనందమే మాతంగి. ఆనందమే కవిత్వంగా, చిత్రంగా, గురుబోధగా ప్రవహిస్తోంది. మన శరీరంలో ఆమె స్థానం గొంతు దగ్గర, విశుద్ధ చక్రం. వాక్కుకు కేంద్రం అదే కదా. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఆమె ఉండేది నాలుక కొనమీదట. ఎందుకంటే రుచి చూసేది అక్కడే కదా, మాటల సారాన్ననుభవించేది కూడా అక్కడే. ఫైనల్గా ఆమె చేసే పని ఇదే. జస్ట్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం కాదు, ఆ ఇన్ఫర్మేషన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్గా, మనల్ని మార్చే జ్ఞానంగా మార్చడమే ఆమె శక్తి. ఇదంతా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన మాట వెనక ఒక గొప్ప శక్తి ఉందని అర్థమైంది గదా. ఒక్క క్షణం ఆలోచించండి. మనం మాట్లాడేటప్పుడు నిజంగా వినిపిస్తున్నది ఎవరి గొంతు? అది మన ఈగోనా, అలవాటుగా వచ్చే మాటలా, లేక మన లోపలి నుంచి, మన ఆత్మ నుంచి వస్తున్న నిజమా? అసలు మన మాట ఏ నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తోంది? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మొదలు పెడితే చాలు, మనలో మాతంగి శక్తి మేల్కొనడం మొదలైనట్టే.